ఇంకా 3 ఏళ్ళు అందాలకు అవుతాయి సార్. ఇదే వేగంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోడు, మొత్తం మునిగిపోడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. ఈ ప్రమాదానికి కారణం ఎవరు? మనుషులా లేక యాక్ట్ ఆఫ్ గాడా? ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్టు? ఎప్పుడు ఎండ్ అవ్వాలి? ఎందుకు లేట్ అయింది? డబ్బులా? వాతావరణం అనుకూలించలేకపోవడమా? ఎప్పుడు 2005లో రాజశేఖర్ గారు స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు. ఇప్పటికి 20 years. 2009లో ఆయన చనిపోయారు. 20 ఏళ్ళు ఎవరు ఈ ప్రాజెక్ట్ని పట్టించుకోలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4 రోజుల కింద ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పారు. ఈ ప్రాజెక్ట్కి 2 పెద్ద కంపెనీస్ టేక్ ఓవర్ చేశారు. ఒకటి జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్, 2 రాబిన్ కంపెనీ. జేపీ కంపెనీకి ఇందులో చాలా పెద్ద అనుభవం ఉంది, ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ ఇలాంటివి చేసినాయి. సాటర్డే మార్నింగ్ లోపలికి 60 మంది వెళ్ళారు. చాలా మంది నార్త్ ఇండియన్సే ఉన్నారు. అందులో అరౌండ్ 8:30 AM టన్నల్ రూఫ్ కింద పడింది. 60 members, అందులో ఎలాగల 52 మంది బయటకు వచ్చేసారు. ఇంకా 8 మంది అంటే 8 members లోపల ఇరక్కపోయారు. అధికారులు వెళ్ళి లోపల ఎంత పిలిచినా వాళ్ళు పలకట్లేదు. మేబీ ఆ మిషన్ సౌండ్ ప్రూఫ్ ఏమైనా ఉందో తెలియదు, కానీ వీళ్ళు ఎంత పిలిచినా వాళ్ళు పలకట్లేదు. వీళ్ళు బతుకున్నారా పోయారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనందరం కోరుకుందాం వాళ్ళు ఖచ్చితంగా బతికి బయటికి రావాలని చెప్పేసి, త్వరగా రావాలని చెప్పేసి. ఈ వీడియోలో మీకు పూర్తి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి, అదేంటంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సబ్స్క్రైబ్ చేశారా మరి? డన్. శ్రీశైలం ఎడమొడ్డు కాలువ AMRSLBC ప్రాజెక్ట్ 1983లో ప్రారంభించబడింది. దీని లక్ష్యం తెలంగాణలోని నల్గొండ, నాగర్కర్నూలు జిల్లాలో పొడి భూములకి నీరు అందించడం. మొదటగా శ్రీశైలం జలాశయం నుంచి 2 సొరంగాల ద్వారా గ్రావిటీ ఆధారిత నీరు అందించాలా లేదా నాగార్జున సాగర్ నుంచి నీటిని పైకి లిఫ్ట్ చేయాలా అనే 2 ఆప్షన్స్ పరిశీలించారు. అయితే సొరంగ నిర్మాణం ఎక్కువ సమయం పడుతుంది, లిఫ్ట్ అయితే ఈజీగా అయిపోతుందని దీనికి ప్రాధాన్యతనిచ్చి 2004లో పూర్తి చేశారు కూడా. అయితే 2004లో ప్రాజెక్టును మరోసారి సమీక్షించి స్థిరమైన గ్రావిటీ ఆధారిత నీరు అందించేలా సొరంగ నిర్మాణం అమలు చేయాలని నిర్ణయించారు. 2005లో 2 సొరంగాల నిర్మాణానికి అనుమతిచ్చారు కూడా. దీని మొత్తం పొడవు 50 కిలోమీటర్లు, అంటే 50.75 kilometers. ఈ ప్రాజెక్టుకి 2813 కోట్ల అంచనా వేయబడింది. సాంకేతిక సమస్యలు, భూగర్భ అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. 2010 నాటికి ప్రధాన సొరంగం అయితే 43.5 kilometerల మేర ఇంకా పూర్తి కాలేదు, అంటే 8 kilometers మాత్రమే పూర్తయింది అనమాట. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన సాగునీటి సొరంగంలో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేయబడింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయాలని మరోసారి నిర్ణయించింది. ఇది పూర్తయితే రోజుకి 4000 క్యూసెక్ల నీటిని సరఫరా చేయగలరు. 2024లో అక్టోబర్ నాటికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం అదనంగా 4637 కోట్లు కేటాయించింది. దీన్ని 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు జరిగిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. 2020లో శ్రీశైలంలో విద్యుత్ కేంద్ర ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది. నాకైతే మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, పోయినా చూసినాక ఎంతమంది ఉన్నారు సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు, బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది బాగుంది అంటున్నారు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీరు కూడా మాలాంటి చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తే చాలా కొత్తగా, చాలా నీట్గా, చాలా ఎడ్యుకేటెడ్గా ఇంకా బాగా చేయగలం మనం. చెత్త వీడియోస్ని మొత్తం భలే చూస్తారండి మీరు. పోసులు అమ్ముకునే అమ్మాయి టాలెంట్ కాకుండా ఆ అమ్మాయి కళ్ళు విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయిని సెలబ్రిటీ చేశారు. రోజు కష్టపడి వీడియోస్ చేసి మీకు తెలియని ఫ్యాక్ట్స్ చెప్తుంటే మీరు మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు. అందుకనే మీకు నా అన్వేషణ గారే కరెక్ట్, ఎందుకంటే ఆయన లాంగ్వేజ్లో చెప్తేనే మీరు బాగా వింటారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ నాగార్జున దేవసిటీ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం.